హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు పట్టలేనంత ఆనందం ఎందుకో తెలుసా? కుండీలో నేను వేసినటువంటి మొక్కలు పెద్దవయ్యి ఇదిగో ఈరోజు ఫుడ్లోకి ఆసరా అయిందనమాట. బచ్చల కూర చాలా ఫాస్ట్గా నాటుకుంటుంది, ఫాస్ట్గా వచ్చేస్తుంది. వన్స్ మనం కొనుక్కు తెచ్చుకొని దాని మోళ్ళు గనక కొంచెం మనం హార్డ్గా ఉంటాయి కదా అడుగున మోళ్ళు, ఇదిగో ఇట్లాంటివి అనమాట. ఇవి మనం కట్ చేసేసి కొంచెం పొడవు ఉండేలాగా కట్ చేసుకుని వీటిని నాటితే వీటి నుంచి మనకి నెక్స్ట్ గ్రోత్ వచ్చేస్తుంది. దాన్ని మనం ఆకులు మట్టుకే కట్ చేసుకుంటే ఇదిగో ఇట్లా మోళ్ళు వదిలేసేసి, మీకు ఆనవాళ్ళు కనబడుతుంది కదా, అలా వదిలేసేసి కట్ చేసుకుని మనం వాడుకుంటే మళ్ళీ అది గ్రోత్ వచ్చేస్తూ ఉంటుంది. సో అలా అనమాట. మరి బచ్చల కూర అయితే ఇట్లాగా కంపల్సరీ మనం ఆకుకూరలు మనం అపార్ట్మెంట్స్లో ఉన్నా సరే, మన ఫ్లాట్స్లో మనకు ఉన్నటువంటి బాల్కనీలోనే 4 కుండీలు పెట్టుకుని 4 రకాల ఆకుకూరలు ఎవ్రీ వీక్ ఒకటి వచ్చేస్తుందండి. ఎదగటం మొదలు పెడితే పాలకూర కానీ, తోటకూర కానీ, తర్వాత చుక్కకూర కానీ, ఈ బచ్చల కూర కానీ, మనం వేసుకునేటువంటి మెంతులు, మన ఇంట్లో ఉండేటువంటి మెంతులు ఆ మెంతి కూర కానీ చాలా ఇమీడియట్గా వస్తాయి. గట్టిగా వారం తిరిగేసరికి మీకు ఒక్కొక్క ఆకుకూర ఎవ్రీ వీక్ మీరు వీకెండ్ పెట్టుకుని చక్కగా మీరు అది కోసుకుని చక్కగా మీరు వంటలోకి ఉపయోగించుకోవచ్చు. ఇంతకంటే ఆనందం మరొకటి ఉండదండి. ఇవాళ ఒక 3 హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చింది ఆకుకూర. కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు. నేను కట్ చేయక ముందు పిక్చర్ పెడుతున్నాను, చూడండి. అందరూ మరి బ్లెస్ చేయండి. మీరందరూ కూడా వానలు వచ్చేస్తున్నాయి కదా, ఇంకా కుండీల్లో మట్టి రెడీ చేసేసుకుని 4 కుండీలు, మరి హెవీ కుండీలు కూడా అక్కర్లేదండి, పెద్ద హైట్ అక్కర్లేదు ఆకుకూరలకి. అందుకని ఒక మాదిరి ఒక 10 ఇంచెస్ కుండీలు చక్కగా ఒక 4-5 కుండీలు పెట్టేసుకుని ఆకుకూరలు పండించేయండి. ఇంకెందుకు ఆలస్యం? మరి మనకి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత బెల్ బటన్ నొక్కండి, తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు కూడా ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.